హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము షిరిడీ వచ్చాము. షిరిడీలో ఉన్నటువంటి 250 రూపీస్ బెడ్ రూమ్ని అయితే తీసుకున్నాము. రూమ్ చూడండి ఎలా ఉందో. బాత్రూము, స్నానాలు గది, వేడి నీళ్ళు మరియు చల్ల నీళ్ళు పంపు రెండు ఉన్నాయి. టాయిలెట్, వెంటిలేషన్, చిన్న పక్కన ఉన్న నేచర్ చూడండి ఎలా ఉంది. ఇది బిల్డింగ్, అది పక్క బిల్డింగ్ దగ్గర 1000 గదుల వరకు అందుబాటులో ఉంటాయి. ఆఫ్లైన్లో మరియు ఆన్లైన్లో 2 విధాలుగా అందుబాటులో ఉంటుంది. పిల్లల పక్కనే ఆడుకోవడానికి చిన్న చిల్డ్రన్ పార్క్, అమ్యూజ్మెంట్ లాంటివి ఐటమ్స్ ఉన్నాయి. పిల్లలు ఎంతగానో ఇక్కడ ఆనందిస్తారు. చూడండి, ఒకసారి విజిట్ చేసినప్పుడు కంపల్సరీగా దీన్ని కూడా చూడండి. మేమైతే స్నానాలు చేసుకొని షిరిడీ దర్శనానికి మరియు అలాగే అన్నప్రసాద కౌంటర్కి వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఫ్రీ బస్ సౌకర్యం ఉన్నది. మేము ఇప్పుడు మా కాటేజ్ నుంచి నడుచుకుంటాం. ఎక్కడైతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వెయిటింగ్ హాల్ ఉంటుంది. వెయిటింగ్లో వెయిట్ చేస్తే అక్కడ కనపడుతున్న ఫ్రీ బస్ వస్తుంది. ఆ ఫ్రీ బస్లో మనం వెళ్తే మనం షిరిడీ దేవస్థానానికి మరియు అన్నప్రసాదానం వరకు ఉచితంగా తీసుకెళ్ళి మనల్ని తీసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తుంది. మనకి ఒక 3-4 స్టేజెస్ ఉంటాయి. మనకు కావాల్సిన స్టేజ్లో దిగవచ్చు మరియు ఎక్కవచ్చు. ఇది ఫ్రీగా పూర్తిగా ఉచితం అన్నమాట. చూడండి బస్సు ఎలా ఉందో. బస్సులో సిట్టింగ్ వరకు బాగానే ఉంటుంది. బస్సు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. అలా ప్రయాణం చేసుకుంటారు. ఇటువంటి స్టాప్స్ మనకి ఫస్ట్గా కాలేజ్ నుంచి బయలుదేరిన తర్వాత ఫస్ట్ మనకి షిరిడీ దేవస్థానం స్టాపేజ్ వస్తుంది. అక్కడ పక్కన ఒక హోటల్స్ అవన్నీ చూసుకోవచ్చు. అలాగే దేవస్థానాన్ని కూడా దర్శించుకున్న తర్వాత మళ్ళీ గుడి నుంచి బయటకు వచ్చాక మన దిగబోయే స్టాపేజ్ కానీ నిలబడినట్లయితే అక్కడ నుంచి అన్నప్రసాదం కౌంటర్కి వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, అలానే చూస్తూ ఉండండి. ఎలా ఉందో చూపిస్తూ బస్సు మరియు చుట్టుపక్కల ప్రదేశాలను చూశారు కదా. మాకైతే సమయభావం లేకపోవడం వల్ల దర్శనం తర్వాత చూపిస్తూ ముందైతే అన్నప్రసాదం కౌంటర్ దగ్గరకు వచ్చేసాము. ఈ అన్నప్రసాదం కౌంటర్ ఫ్రీగా ఉంటుంది. దర్శనం చేసుకున్న టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకుని అన్నప్రసాద వితరణ ఫ్రీగా ఉంటుంది. అలా కాకుండా మనం దర్శనం చేసుకోకపోయినా కానీ ఇక్కడ పెద్దలకి 50 రూపాయలు మరియు పిల్లలకి 30 రూపాయలు టోకెన్స్ ఉంటాయి. అవి తీసుకున్నట్టయితే మనకి ఏ విధంగా అయితే హోటల్స్ ఉంటాయో 2 స్టార్ 3 స్టార్ హోటల్స్ అయితే లైక్ 5 స్టార్ హోటల్స్లో లాగా అక్కడికే మనుషులు వచ్చేసి మనం కూర్చున్న టేబుల్కి వచ్చేసి మనకి ఏమేమి కావాలో అడిగి మరి మనకు సంతృప్తి చెందే వరకు కూడా మనకు వడ్డిస్తారు. దానికి ఇబ్బంది ఏం లేదు. ఓన్లీ దర్శనం చేసుకున్న వాళ్ళకి మాత్రం ఒక దర్శనానికి ఒకసారి మాత్రమే ఫ్రీ టికెట్, పోయిన టికెట్స్ ఇస్తారు. అలాగే మనకి చిన్న ఫౌంటైన్స్ మరియు చిన్న గార్డెన్ ఉంటుంది. ఈ గార్డెన్లో కూర్చోవడానికి అనుమతి అయితే లేదులే కానీ చూడవచ్చు. అన్నప్రసాద కేంద్రాన్ని మరియు చుట్టుపక్కల ఉన్న పరిసరాలు చూడవచ్చు. ఇక్కడ అన్నం వండే కార్యక్రమం ఏదైతే అది సోలార్ సిస్టమ్ ద్వారా వండడం జరుగుతుంది. సోలార్ పవర్తో మీ పిల్లలు మరియు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడే మనకి చిన్న ఈత చెట్లు వచ్చిన గార్డెన్ ఉంటుంది. ఈ బిల్డింగ్ చూడాలి.
ప్రసాదాలలో మనకి చపాతీ, భోజనం, 2 కర్రీలు, రైసు, పెరుగుతో పాటు మనకు చక్కెర కూడా ఇస్తారు. అలాగనే కందిపొడి పౌడర్ కానీ ఏటువంటి చూడండి. భోజనం అయితే చాలా బాగుంది. కాకపోతే మన దగ్గర ఉన్న భోజనానికి ఇక్కడ ఉన్న భోజనం కొంచెం తేడా ఉంటుంది. ఇక్కడ భోజనశాలలో సాయిబాబా పెయింటింగ్స్ మరియు ఇతర పెయింటింగ్స్ కూడా చూడవచ్చు. అలాగే మనకి ఇక్కడ బయట సాయిబాబా అన్నం వండుకున్నట్టు చూడవచ్చు. భోజనం చేసుకున్న తర్వాత మళ్ళీ భోజనాలయానికి ఉచిత బస్ కౌంటర్ ఉంటుంది. ఉచిత బస్ కౌంటర్కి వచ్చేసి నిలబట్టి బస్సు ఇక్కడ నుంచి మళ్ళీ దర్శనానికి వెళ్ళచ్చు. అలాగే పక్కన మనం సంస్కృతి కార్యక్రమాలు కూడా చూడవచ్చు. పిల్లలు సాయిబాబాకు సంబంధించిన గానాలు మరి ఇతర భక్తి పాటలు నృత్య గానగోపాలు అనేవి నృత్యం జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనకు కొద్దిసేపు నృత్యగానంతో ఆహ్లాదంతో ఉండవచ్చు. దర్శనం అయిన తర్వాత మనకి ఉచిత అన్నప్రసాదాలకు ఫ్రీ టికెట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ హాల్ లాగా మనకి తిరుపతి అలాగే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి మనం బల్లాల మీద ప్లేట్లు మరియు గ్లాసులు పెట్టిన తర్వాత వాళ్ళే దగ్గరికి వచ్చేసి ఇక్కడ మనం చపాతీ మరియు వైట్ రైస్, 2 రకాల కూరలు. ఇక్కడ కూరలు ఎక్కువగా చిరుధాన్యాలతో చేయడం పప్పు మరియు చిరుధాన్యాలు లేదా క్యాబేజ్. మనం ఉంటున్నటువంటి కాటేజ్ చుట్టుపక్కల మనకంటే కూడా పిల్లలు ఆహ్లాదంగా ఉత్సాహం ఉండడానికి పిల్లలకి సంబంధించిన చిన్నటువంటి పార్క్లో ఉండేటువంటి ఎగ్జైట్మెంట్ చాలా ఉంటాయి. లైక్ చూడండి, డ్రోన్ ఆకారం, అదేవిధంగా చూడండి పిల్లలు ఏ విధంగా బైక్ ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లల మటుకు చాలా ఎంజాయ్ చేసి చూడండి. మరి చాలా రకాలు ఉంటాయి. పిల్లలు ఐటమ్స్ చాలా ఉన్నాయి. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. అదేవిధంగా మనకి మోటే బాబా మందిర్, ఈ మోటే బాబా సాయిబాబా శిష్యులు మోటే బాబా యొక్క మందిరము. హనుమాన్జీ బొమ్మ, అలాగే మోటే బాబా సమాధి మరియు పక్కన ఇంకొక విగ్రహం ఉంది. మోటే బాబా మందిరికి కొంచెం దూరంలోనే ఒక మందిరం, హనుమాన్జీ మందిరం, దాన్ని కూడా తప్పక దర్శనం
ఆయుధాలు మరియు స్వామి ఐటమ్స్ అదే అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. మనకు కావాల్సిన ఐటమ్స్ మనం కొనుక్కోవచ్చు. అదేవిధంగా ఇటువైపు నుంచి వెనక వైపు నుంచి వస్తే సాయిబాబా వారి చావడిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు చావడిలోకి వెళ్తున్నాం. వీలైతే అక్కడ చూపించే ప్రయత్నం చేస్తాం. చావడి ఇప్పుడైతే షిరిడీలో ఉన్న ద్వారకామాయి అనేది చాలా ఫేమస్. ఈ ద్వారకామాయి కొంచెం చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఫోన్ అలవలో మనకి కాబట్టి బయట నుంచి కొంచెం చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ద్వారకామాయి చూడండి. ద్వారకామాయి చేస్తున్నాం. చూడండి ఫోన్ అలవలేదు ట్రై చేసాం. బాగా చూడండి. బయటకు వచ్చే మార్గంలో మనకి మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజుకి సంబంధించినటువంటి వాళ్ళ సైన్యం ఉపయోగించిన కొన్ని సైనిక అవసరాలకు సంబంధించిన కత్తులు డాల్ని చూపించడం గురించి ఒక చిన్న మ్యూజియం ఉంది. దీని విలువ వచ్చేసి మనిషికి 10 రూపాయలు మాత్రమే. కావున ప్రతి ఒక్కరూ విజిట్ చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలం నాటికి లేదా వాళ్ళ సైనికులు ఉపయోగించిన కొన్ని ఆయుధాలను చూడవచ్చు. దీంట్లో ఇక్కడ కూడా ఫోన్